మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో దేవుని బిడ్డలు మీ అందరికీ కృపాక్షేమములు మీకు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రేమలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి దైవ ప్రేమ, రెండోది లోకపు ప్రేమ. దైవ ప్రేమ అనేది మనిషి మరణమైపోతున్న ఆ మనిషిని రక్షించేది దేవుని ప్రేమ. ఈ లోకపు ప్రేమలో కూడా దైవ ప్రేమ అనేది లిఖితమై ఉంటుంది, అది కలిసి ఉంటుంది. ఈ ప్రేమ కొంతకాలం మట్టుకే ఉంటుందండి. మనిషిలో స్వార్థం పెరిగిపోతుంది. మనిషిలో ఈ రోజున చెడ్డదాన్ని అసహించుకునే వారు చాలా తక్కువగా కనపడుతూ ఉన్నారు. అందువలన దేవుని ప్రేమ అనేది కనుమరుగైపోతుంది. వాక్యం ఉంటుంది, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండండి. మంచిది అంటే దేవుని వాక్యం మంచిది, పరిశుద్ధుల సహవాసం మంచిది, దేవునితో సహవాసం కలిగి ఉండుట మంచిది. ఇటువంటి మంచి అనుభవాలు నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో, నా యేసయ్య నిన్ను దేవుని రాజ్యములో ఉన్నత కృపను నీకు అనుగ్రహించగలిగిన వాడు. ఈ లోకమందు కూడా విస్తారమైనటువంటి కృప అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు. ఒక రోజున ప్రభువైన యేసు క్రీస్తు వారి చెంతకు ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చిందండి. ఆమె వచ్చి యేసయ్య పాదముల మీద అత్తరు పోసి, ఆయన తల మీద అత్తరు పోసి పాదములు కడిగి తన తల వెంట్రుకలు తుడుస్తూ ఉన్నదండి. ఇది మంచి పని ఆమె చేసినది. అక్కడున్నటువంటి వారందరూ అంటారు, ఈమె పాపాత్మురాలు అని అనేక విధములుగా వారు మాట్లాడుతున్నప్పుడు యేసయ్య ఒకటే మాట అంటారు, నేను ఇంటిలోకి వచ్చినప్పుడు మీరు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె నా భూస్థాపన నిమిత్తమై ఈ విధంగా చేసినది అని చెప్పి ఆమె విస్తారంగా ప్రేమించింది గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయని యేసయ్య చెప్తూ ఉన్నారు. గనుక ప్రియులారా, మనము ఎల్లప్పుడూ మంచిదాన్నే కోరుకోవాలి, మంచిదాన్ని చేయడానికి ఇష్టపడాలి. మంచిది చేయవారు దేవుని ప్రేమ కలిగిన వారు. అట్టి కృప నా ప్రభు ఈరోజు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండాలని మీరు తెలియపరిచి ఉండగా, చెడ్డది అనేది లోక సంబంధమైన పాపమని, మంచిది అనగా వాక్యమని, మంచిది అనగా పరిశుద్ధమైన జీవితమని, మంచిది అనగా నిత్య జీవమని, మంచిది అనగా నీ ప్రేమ స్వచ్ఛమైనదని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఈ మాటలు రోజున మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.